సమస్యల పరిష్కారం డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఆర్టీసీ జేఏసీ చేపట్టిన సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. కార్మికులు విధులకు దూరంగా ఉండడంతో బస్సులు డిపోలకి పరిమితమయ్యాయి. దీంతో హైదరాబాద్తో పాటు జిల్లాల్లో ఆర్టీసీ యాజమాన్యం అద్దె బస్సులను రోడ్డెక్కించింది. హైదరాబాద్లో ప్రధాన బస్ స్టేషన్లు ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలియక కొందరు ప్రయాణికులు బస్టాండ్లకు వస్తున్నారు. గంటల తరబడి వేచి చూస్తున్నారు. బస్సులు రాకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ను ఆశ్రయిస్తున్నారు. ఎంజీబీఎస్ నుంచి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన బస్సులు నడుస్తున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేక ఆటోలు, క్యాబ్లను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు వాహనదారులు ఛార్జీలు పెంచడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులు, దినసరి కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు డిమాండ్లపై హామీ ఇచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని కార్మికులు చెబుతున్నారు. జిల్లాల్లో ఆర్టీసీ డిపోల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమ్మెలో భాగంగా ఇవాళ మహాధర్నా కార్యక్రమాలు చేపట్టాలని జేఏసీ నిర్ణయించింది. ప్రతి డిపో ఎదుట మహాధర్నా నిర్వహిస్తున్నారు ఆర్టీసీ కార్మికులు. సమ్మెకు మద్దతు ఇవ్వాలని జేఏసీ నేతలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల మద్దతు కూడగట్టాయి.